హాయ్ అందరికి నమస్కారం. తమిళనాట విజయ్ దళపతి తెలియని వారు ఎవరు ఉండరు. ఒక టాప్ హీరో. ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ తెలుగులో ఎంతైతే రేంజ్ ఉంటుందో అంత కాకపోయినా కొంచెం తక్కువ అనుకున్నా కానీ ఆ స్థాయిలో ఫ్యాన్స్ అయితే ఉంటారు ఆయనకి. ఒక పవర్ఫుల్ హీరో, ఒక పెద్ద హీరో. తమిళనాట ఇవాళ రజనీకాంత్ యుగం తర్వాత నెక్స్ట్ తరంలో ఆయనే సూపర్ డూపర్ హీరో అని చెప్పాలి. దళపతి అని చాలా ముద్దుగా, ప్రేమగా, అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి విజయ్ సినిమా జననాయగన్ జనవరి 9న విడుదల కావాలి, కానీ విడుదల కాలేదు. ఇవాల్టి వరకు విడుదల కాలేదు. దాదాపుగా 12 రోజుల తర్వాత, అంటే 11 రోజుల తర్వాత, అంటే జనవరి 20న తుది తీర్పు రాబోతోంది. దీనికి రకరకాల అడ్డంకులు వచ్చినాయి. అడ్డంకులేంటి? ఇది రాజకీయ క్రీడలో భాగమా, లేకపోతే ఈ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, లేకపోతే దళపతి విజయ్ అత్యుత్సాహమా? ఏంటి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు చిన్న విజ్ఞప్తి, ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుంది. ఆ జాయిన్ బటన్ నొక్కి మీరు కూడా లాయల్ ఫ్యాన్గా ఛానల్కి సంబంధించి మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. తద్వారా ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీ వ్యాపార ప్రకటనలు కూడా మన ఛానల్లో ఇవ్వడం ద్వారా ఛానల్కి సపోర్ట్ చేసినట్టు. మీకు కూడా ఛానల్ మీ వ్యాపారానికి లేకపోతే మీ యొక్క కార్యక్రమాలకు సపోర్ట్గా ఛానల్ నిలిచే అవకాశం ఉంది. అలాగే రాజకీయపరమైన ఇంటర్వ్యూల కోసం కూడా ఛానల్ను సంప్రదించండి. నా నెంబర్ 8297482975. రైట్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. జననాయగన్ ఎందుకు విడుదల ఆలస్యమైంది? ఆలస్యం అంటే అటు ఇటు ఆలస్యం కాదు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఆలస్యం కానంత ఆలస్యమైంది. ఒక పెద్ద హీరోల సినిమాలకు సహజంగానే కొంత బాక్సులు రాక, అంటే సమయానికి ఈ హార్డ్ డిస్క్లో లేకపోతే ఇవాళ ఏదైతే ఉందో ఫార్మెట్ అవన్నీ రాక కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం సెన్సార్ సర్టిఫికేట్ రాక కూడా చాలా సినిమాలు ఆలస్యమైంది. కానీ విజయ్ సినిమా ఆలస్యమైనంత ఈ మధ్య కాలంలో ఏ సినిమాను కూడా మనం చూడలేదు. ఆల్మోస్ట్ జనవరి 9న రిలీజ్ కావాల్సిన సినిమా జనవరి 20న కూడా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఎవ్వరికి అంతుబట్టని విషయంగా మారింది. ఎందుకంత? సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవటమే దీనికి కారణం అని చెప్తున్నారు. ఎందుకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదు? ఇది రాజకీయ క్రీడలో భాగమా, లేకపోతే ఇంకేమన్నా జరిగిందా అని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో ప్రధానంగా సెన్సార్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, సెన్సార్కి వాస్తవానికి ఇది డిసెంబర్ 2025న ఈ సినిమాను సెన్సార్కి పంపించారు. అయితే పూర్తి స్థాయి సినిమాను మాత్రం పంపించలేదు. కొంతవరకు రా ఎడిషన్ పంపించారు. ఆ తర్వాత పూర్తి స్థాయి సినిమా పంపించేటప్పటికి జనవరి అయింది. జనవరిలో వాళ్ళు కొన్ని కట్స్ చెప్పారు. దాదాపు 50 కట్స్ చెప్పారట ఈ సినిమాకి. 50 కట్స్ ఈ సినిమాలో చేస్తే ఇక సినిమా చూసేదేముంది, కాబట్టి ఇది కుదరదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిరాకరించింది. వెంటనే విజయ్ అండ్ నిర్మాతలు మద్రాస్ హైకోర్టుకు వెళ్ళారు. మద్రాస్ హైకోర్టులో దీని మీద విచారించిన మీదట కుదరదు అని చెప్పి మద్రాస్ హైకోర్టు ఒక్కసారిగా చెప్పలేదు, కానీ మళ్ళీ పరిశీలించండి అని సెన్సార్ బోర్డుకి పంపించింది. సెన్సార్ బోర్డు లేదని చెప్పి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సో మద్రాస్ హైకోర్టు కూడా చేతులు ఎత్తేసింది. తద్వారా మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా దీని మీద విచారణ చేసిన తర్వాత మేము దీని మీద తీర్పునివ్వలేం, మీరు మళ్ళీ మద్రాస్ హైకోర్టుకే వెళ్ళండి అని చెప్పి మద్రాస్ హైకోర్టును మళ్ళీ పునర్విచారణ చేయాలని ఆదేశించారు. మద్రాస్ హైకోర్టు జనవరి 20న పునర్విచారణ చేయబోతోంది. పునర్విచారణలో ఏం తేలుతుంది అంటే, సినిమా రిలీజ్కి ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా, ఏం జరుగుతుంది? కానీ ఫ్యాన్స్ మాత్రం అనుకుంటున్నారు ఇది రాజకీయ కోణంలోనే జరిగిందని చెప్పేసి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. రాజకీయ కోణం అంటే తమిళ వెట్రి కళగం అని చెప్పేసి ఆయన పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఉవ్వెత్తున జన సందోహం, విపరీతంగా జనం వస్తున్నారు పార్టీకి. పార్టీ సభలకు జనం వస్తున్నారు. ఎంతలా అంటే దాదాపు తొక్కిసలాట జరిగి 30-40 మంది చనిపోయారు కూడా. అంత భయంకరంగా జనం వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి విజయ్ గెలుస్తాడన్న నమ్మకంతో వాళ్ళ అభిమానులు ఉన్నారు. కానీ వాస్తవానికి జనం రావటానికి ఓటింగ్కి చాలా తేడా ఉందన్న సంగతి మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఏ సభ పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకు విపరీతంగా ఇసకేస్తే రాలనంత జనం వచ్చేవారు. కానీ ఆయన 2019లో 2 చోట్ల స్వయంగా ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితి. కానీ రాజకీయాల్లో జనాన్ని బట్టి ఖచ్చితంగా పార్టీ గెలుస్తుందన్న నమ్మకం అయితే రాజకీయాల్లో లేదు. కానీ ఖచ్చితంగా తమిళనాట మాత్రం విజయ్ ఒక ప్రభంజనంలా వీస్తాడు అని చెప్పేసి ఆయన అభిమానులు అనుకుంటున్నారు. రాజకీయ క్రీడలో భాగంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రెండు కలిసి విజయ్ని నొక్కేస్తున్నాయి. విజయ్ని సినిమా ఆడనీయకుండా, సినిమా బయటకు రాకుండా చేస్తున్నాయి అన్న ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరోవైపు దీని మీద చాలామంది విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు, ఇతరులు కూడా చాలామంది స్పందిస్తూ ఉన్నారు. అసలు ఈ సినిమాలో సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చిన లీకేజీల ప్రకారం ఈ సినిమాలో
సైనికుల మీద ఒక నెగటివ్ కామెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇటీవల జరిగిన పేలుళ్లకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర సైన్యం ఫెయిల్ అయిందనా లేకపోతే ఇంకో రూపంలోనో మొత్తం మీద సైన్యానికి సంబంధించి ఒక నెగటివ్ కామెంట్స్ ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇదే ప్రధానంగా సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని చెప్తున్నారు. రెండో కారణము, ఒక మతానికి సంబంధించి టార్గెటెడ్గా వ్యాఖ్యలు చేశారు. ఇందులో టార్గెటెడ్గా అంటే మనం అర్థం చేసుకోవచ్చు, విజయ్ ఒక క్రిస్టియన్. విజయ్ ఎప్పుడు కూడా ద్రవిడ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం హిందువుల్ని, హిందూ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఒక స్టాలిన్ కావచ్చు, ఒక విజయ్ కావచ్చు, ఒక డిఎంకే పార్టీ అయినా ఏ పార్టీలైనా ఇప్పుడు వాళ్ళ తమిళనాట హిందూ వ్యతిరేక శక్తులు ఎక్కువగా ప్రబలంగా ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు బీజేపీ రెండు కూడా ప్రయత్నిస్తున్నాయన్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే విజయ్తో మంత్రాలు జరుపుతూ ఉంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. డిఎంకేతో కనుక పొత్తు విఫలమైతే కాంగ్రెస్ పార్టీ విజయ్తో వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. డిఎంకేతో 38 సీట్లు ప్లస్ ఒక 2 మంత్రి పదవులు అడిగినట్టుగా చెప్తున్నారు. ఒకవేళ కనుక డిఎంకే ఒప్పుకోకపోతే విజయ్తో కలిసి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో బీజేపీ కూడా విజయ్ని తమ వైపు రప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. కాకపోతే విజయ్ భావజాలం బీజేపీకి వ్యతిరేకమని చెప్పేసి ఉన్నాడు. కానీ అయినప్పటికీ మొన్న తొక్కిసలాట సంఘటనలో కూడా విజయ్ని బీజేపీ సపోర్ట్ చేసింది. ఏదైనా అవకాశం ఉంటే బీజేపీకి వైపుకి విజయ్ వచ్చే అవకాశం ఉంటే తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక ఏఐడిఎంకేతో వెళితే అంత సత్ఫలితాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి విజయ్ని కలుపుకుంటే ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని ఒక భావనలో బీజేపీ ఉంది. అయితే ఇవాళ విజయ్ గనక ఒకవేళ బీజేపీ వైపు మొగ్గు చూపినా సాఫీగా సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి బీజేపీ వైపు వస్తాడా, రాడా, కేవలం అటువైపు ఒక్కడిగా పోరాటం చేస్తాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో కలిపి పోరాటం చేస్తాడా, ఏం జరుగుతుందనేది చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో కలిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కొంత ఒత్తిడి తెచ్చే అవకాశం కూడా కనపడుతోంది. సెన్సార్ బోర్డు కావాలని విజయ్ సినిమాని ఆపింది అని చెప్పి దాని మీద ఒత్తిడి జాతీయ స్థాయిలో తీసుకొచ్చేందుకు ఒక అవకాశం ఉంది. లేదా బీజేపీ వైపు వస్తే సాఫీగా తన సినిమా విడుదలయ్యే అవకాశం కూడా కనపడుతోంది. విజయ్ ఈ సినిమాలో హిందువులకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది మత కల్లోలానికి, మత విద్వేషాలకు తావిచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ సినిమాను మేము రిలీజ్ చేయలేము, మేము అభ్యంతరం, ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేమని చెప్పి సెన్సార్ బోర్డు చెప్పినట్టుగా చెప్తున్నారు. కానీ విజయ్ సినిమా ప్రొడక్షన్ హౌస్ తరపు నుంచి మాత్రం అలాంటిది ఏమీ లేదు అని చెప్తున్నారు. 50 కట్స్లో ఎన్ని కట్స్ చేయగలుగుతారు? బహుశా నేను అనుకోవటం మద్రాస్ హైకోర్టు ఏమన్నా ఈ సినిమాను చూస్తుందా, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు ఎంతవరకు కరెక్ట్ అని ఏమన్నా పరిశీలిస్తుందా అనేది మాత్రం చూడాలి. తద్వారా ఒకవేళ గనక మద్రాస్ హైకోర్టు సానుకూలంగా స్పందిస్తే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. విత్ కట్స్ అనమాట. కట్స్ లేకుండా అయితే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం అస్సలు లేదు. ఒకవేళ మద్రాస్ హైకోర్టు కనుక సినిమాను రిలీజ్ చేయాలని గట్టిగా అనుకుంటే కనుక, సినిమా రిలీజ్కి సంబంధించిన సమస్యలు తొలగించి దీనికి ఒక పరిష్కారం చూడాలనుకుంటే కనుక కొన్ని కట్స్ ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. ఆ కట్స్ ప్రకారం 50 కట్స్ కాకపోయినా కొన్ని కట్స్ ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. ఆ కట్స్ తోటి సినిమా అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా మనం ఒక్క అంశం మనం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. విజయ్ సినిమాలు చాలా ఒక తుపాకీ కావచ్చు, లేకపోతే మెర్సెల్ కావచ్చు, ఇలాంటి చాలా సినిమాల్లో కొంత ఆయన చేసిన పొలిటికల్ కామెంట్స్ ఎప్పుడు కూడా వివాదాలకు దారి తీస్తూనే ఉంటాయి. చాలా సినిమాల్లో విజయ్ ఈ రకంగానే వ్యవహరించారు. దాదాపు ఒక 70 సినిమాలు, 69 సినిమాలు ఆయన ఇవాల్టి వరకు ఆయన చేశాడు. 1984లో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన సినిమా రంగంలోకి వచ్చారు. ఒక 6 సినిమాలు తీసిన తర్వాత 1992 నుంచి ఆయన కంటిన్యూస్గా హీరోగా ఆయన నటిస్తూ ఉన్నాడు. దాదాపు 69 సినిమాలు చేశాడు. బహుశా ఇది 70వ సినిమా అనుకుంటా. వాస్తవానికి ఈ సినిమా తెలుగు రీమేక్, భగవంత్ కేసరికి రీమేక్. వాస్తవానికి భగవంత్ కేసరిలో పొలిటికల్ కామెంట్స్ పెద్దగా లేవు. కానీ దీన్ని కాస్త ఇంప్రవైజ్ చేసి ఇతను విజయ్ పొలిటికల్ కెరీర్కి ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దారు. తద్వారా బీజేపీని అలాగే డిఎంకేని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ, సైనికులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. అందుకే ఈ సినిమాకి ఇన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్తున్నారు. ఏదేమైనా సినిమాలా కాకుండా ఎప్పుడైతే పొలిటికల్ కామెంట్స్ జోడిస్తారో ఖచ్చితంగా వివాదాలకు తావిచ్చినట్టే అవుతుంది. మరి విజయ్ సినిమా రిలీజ్ అవుతోందా, లేకపోతే విజయ్ పొలిటికల్ భవిష్యత్ ఏంటి అనేది మనకు భవిష్యత్తులో చూడాలి. ఏ రకంగా విజయ్ దీన్ని సమస్యను పరిష్కరించుకుంటాడు, సో తమిళనాట ఏం జరగబోతున్నదని ఎప్పటికప్పుడు అప్డేట్స్ కిరణ్ టీవీ న్యూస్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తారు. నమస్తే.